అంజలి, మన ఇద్దరం సరదాగా ఒక గేమ్ ఆడదామా? ఏంటది? చాలా సింపుల్. మన ఇద్దరం ఆ ప్లేస్ లో నిలబడతాం. అలలు వచ్చి ఫస్ట్ నీ కాళ్ళని టచ్ చేస్తే నువ్వు ఓడిపోయినట్టు, నేను గెలిచినట్టు. ఓ, నేను గెలిచినందుకు నువ్వు నాకు ముద్దు ఇవ్వాలి. అలాగే ఒకవేళ అవే అలలు ఫస్ట్ నా కాళ్ళని టచ్ చేసాయి అనుకో, అప్పుడు నేను ఓడిపోయినట్టు, నువ్వు గెలిచినట్టు. అప్పుడు నేను నీకో ముద్దు ఇవ్వాలి. సరేనా? ఓకే, డన్. పద ముందుకెళ్దాం. అంజలి, రెడీయా? నేను రెడీ. అదిగో అలా వచ్చేస్తుంది. నేను గెలిచాను, నువ్వు ఓడిపోయావు. కమాన్, వచ్చి ముద్దు పెట్టు. ఈసారి మాత్రం నేనే గెలుస్తాను. ఏం కాదు, నేనే గెలుస్తాను. చూద్దాం. చూద్దాం. నేనే గెలిచాను. ఓకే ఓకే, ఒప్పందం ప్రకారం నేను నీకు ముద్దు పెట్టాలి. పెడతాను. ఆగరా. ఆ? అసలు ఈ గేమ్ లో ఎవరు ఓడినా ఎవరు గెలిచినా నీకే లాభం కదరా. అంటే ముద్దు కోసం ఈ చీప్ గేమ్ ఆడించి నన్ను చీట్ చేస్తావా? ఎంత చీటర్ వినా నువ్వు. నిన్ను ఆగు. కాల్తీ. బావా, చెరుకు. ఉండు, నేను తీసుకొస్తాను. ఇదిగో రాధా చెరుకు. ఉండు రాధా, నేను తీసిస్తాను. లక్ష్మి గారు, చెరుకు కావాలా? పట్టుకోండి. మనసులో గుట్టు పసి గట్టుకో. ఇలా 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 కదిలే 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 కాలం 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 కుదిరే 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 స్నేహం 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 దొరికిన చిలక పలికేటి మాటల్లో తీసుకోండి. థ్యాంక్ యూ. పదండి. ఏమైందండి? గట్టిగా ఉందండి. ఇలా ఇవ్వండి. రాసి ఉంచిన రెండు మనసుల కథ ఇదే. మరుక్షణం ఏమి జరుగునో మును ముందుగా తెలియదే. సిన్ని సిన్ని సిరక సితారాల సిరక ఎగిరేనా ఏ చోటికో. తీసుకోండి. పోరాడా పడుచు పోరాడా పోయి దాని పరుగందుకు. నీడలా
సిరి ఇది ఎలా ఉందో చెప్పు. చాలా బాగుంది సూర్య. నీకోసం నేనే తెచ్చాను, తీసుకో. ఏంటి సిరి నీకోసం బావగారు ఏదో తీసుకొచ్చినట్టున్నారు? ఏది? ఈ గవ్వల దండ నాకు గిఫ్ట్ గా ఇచ్చాడు. బాగుందని చెప్పాను. నిజంగా చాలా బాగుంది. కార్తిక్ నువ్వు ఉన్నావు ఎందుకు? కనీసం నాకు ఇష్టమైన చిన్న గిఫ్ట్ కూడా తీసుకురాలేదు. నీకోసం చిన్న గిఫ్ట్ ఏంటి, ఒక స్పెషల్ గిఫ్ట్ తీసుకొస్తాను. నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. టొట్టడాయ్. ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడు, నువ్వేం జల్లా ఉన్నావు. రేయ్, ఏ. నేను చెప్పిందేంటి, నువ్వు చేస్తుందేంటి? నువ్వు మారవా? నేను మారాను అంజలి, నువ్వే మారలేదు. నిన్ను ఇలా ఏ, కాదు. ఏ, ఏ, ఆగురా, ఏ, అంజలి, ఆగు, ఏయ్. ఆగు. ఏయ్, కార్తీక్! ఏ అంజలి, రే 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 చిన్నోడా, జాగ్రత్త రే రే రే. అంజలి, టైం అయింది. రే చిన్నోడా, ఆ, ఇలా రా. అంజలి నువ్వు కూడా ఇలా రామ్మా. అన్నయ్య వదిలిచ్చే టైం అయింది. లేట్ అయిందంటే మళ్ళీ నాన్న తిడతాడు. ముందు ఇక్కడి నుంచి వెళ్దాం, పదండి. పద. పదండి. నిన్ను షూ తీసుకుంటా. ప్రసాద్ గారు వాటర్ కావాలండి. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఏమండి, వాటర్ బాటిల్ ఒకటి ఇవ్వండి. నువ్వా? నేనే నిన్ను చంపకుండా వదిలిపెట్టను. ఏయ్! ప్రసాద్ గారు, ప్రసాద్ గారు. ప్రసాద్ గారు, ప్రసాద్ గారు, ప్రసాద్ గారు, వదిలేయండి. ప్రసాద్ గారు, ప్రసాద్ గారు ఆగండి. వదల లక్ష్మి గారు. ప్రసాద్ గారు, అయ్యో ప్రసాద్ గారు, ప్రసాద్ గారు. అసలు ఎవడండి వాడు? మిమ్మల్ని ఎందుకు చంపాలని చూస్తున్నాడు? రాత్రి ట్రైన్లో మామయ్యతో గొడవ పడుతుంటే వాడిని నేను కొట్టానండి. ఆ కోపంతో నన్ను చంపడానికి చూశాడు. వీడి గురించి నిన్నే మీరు నాకు చెప్పుంటే అక్కడే చంపి పాత్రేసి ఉండేవాడిని. ఇప్పుడు చూడండి, కొద్దిలో ఎంత ప్రమాదం తప్పిందో. చెప్పకుండా మీరు తప్పు చేశారండి. వాడు గనుక మళ్ళీ దొరకాలి, చంపేస్తాను వాడిని. మీరు ఇలా ఆవేశపడతారని చెప్పలేదండి. మనమందరం ప్రశాంతంగా ఉన్న ఈ సమయంలో మీరు ఇలా ఆవేశపడడం వల్ల జరిగిరాంది ఏదైనా జరిగితే అందరం బాధపడాల్సి వస్తుంది. ప్రసాద్ గారు, ఈ విషయం ఇక్కడితో వదిలేయండి. మామయ్య వాళ్ళకి తెలిస్తే బాధపడ్డమే కాకుండా
మళ్ళీ ఏదైనా కీడు జరుగుతుందేమోనని బాధపడతారు. మీరు మీరు కాస్త ఆలోచించండి. జరిగింది దయచేసి మర్చిపోండి, సరేనా? ఇప్పటికే ఆలస్యం అయిపోయిందండి. మనం రాలేదని వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు. పదండి వెళ్దాం. అయ్యగారు, ఏంట్రా వీళ్ళు ఇంకా రాలేదు? అదే నాకు అర్థం కావట్లేదు అయ్యగారు. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు నాన్న. అన్నయ్య ఆల్రెడీ నాకు ఫోన్ చేశాడు. ఒక 5 నిమిషాల్లో వస్తానని చెప్పా కదా. 5 నిమిషాలని అరగంట అయిందిరా. ఇదిగో ఓ పక్క గుడికి వెళ్ళడానికి టైం అవుతుంది. నాకేం అర్థం కావట్లా. ఏంటండి వీళ్ళు ఇంకా రాలేదు? అవతల 2 అమ్మాయిలు రెడీగా ఉన్నారు. లక్ష్మి వాళ్ళు వస్తే వాళ్ళు కూడా రెడీ అయితే మన గుడికి వెళ్ళొచ్చండి. ఓసారి ఫోన్ చేసి కనుక్కోండి. ఏంటి ఫోనా? అవునండి, ఫోన్ చేయండి. అసలు నీకు బుద్ధి ఉందటే? వాడు ఫోన్ ట్రైన్లో మర్చిపోయాడు కదా. మళ్ళీ ఏమీ తెలియనట్టు అడుగుతావే? హడావిడి తప్ప నీ దగ్గర ఏమీ లేదు. అబ్బా, ఉదయాన్నే ఎందుకండి తిడతారు? నాకు గుర్తులేక కదా అడిగింది. మరి ఇప్పుడు ఎలా? వస్తున్నారంటలే. ఇప్పుడే సూరి ఫోన్ చేశాడు. వచ్చారు అయ్యారు, అదిగో మాటల్లోనే వచ్చేసారయ్యా. ఆగనే, నేను ఇస్తా కదా. ఏంట్రా పెద్దోడా, ఎప్పుడు అనగా వస్తావన్నారు? ఎందుకింత ఆలస్యమైంది? దారిలో వెహికల్స్ ఏం దొరకలేదమ్మా, అందుకే నడిచి రావాల్సి వచ్చింది. సరే సరే, అవతల ట్రైన్ టైం అయింది. లగేజ్ తొందరగా సర్దండి. అట్టా చూస్తావంటే అమ్మాయి లోపల తీసుకెళ్ళు. ఏమిటి ఆలోచిస్తున్నావు? లోపల తీసుకెళ్ళు. సరేనండి, పదమ్మా. వెళ్ళు. బాబాయ్, మనం కూడా సర్దుకోవాల్సిన లగేజ్ చాలా ఉంది. నడు. అన్నా, అరకైతే వచ్చేసాం గానీ మనం ఇక్కడి నుంచి గుడికి ఎలాగెళ్ళాలి? మనం వెళ్తుంది దొంగతనానికి కాబట్టి అందరూ వెళ్లే దారిలో కాకుండా ఇంకోవైపుగా వెళ్దాం. అప్పుడే మన మీద ఎవరికి అనుమానం రాకుండా ఉంటుంది. ప్రతిసారి ఎటు వెళ్ళాలని అడగండి, అందరికీ డౌట్ వస్తుంది. పదండి. రే పెద్దోడా, ముందు గుడికి ఎలా వెళ్ళాలో కనుక్కోరా. అలాగే నాన్న. అమ్మమ్మ, ఒక నిమిషం. ఏంటి బాబు? ఏం లేదండి, ఇక్కడ స్వయంభుగా వెలిసిన స్వామివారి గుడికి ఎలా వెళ్ళాలి? ఇలా నేరుగా వెళ్ళాలి బాబు. ఒక 3 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడికి వెళ్ళడానికి వెహికల్స్ ఏమీ ఉండవు. కాలినడకనే వెళ్ళాలి. కానీ ఇప్పుడు చీకటి పడుతోందే. ఈ అడవి మార్గాన్ని వెళ్ళడం చాలా ప్రమాదం బాబు. రేపు తెల్లవారుజామునే వెళ్ళండి, మీకే చాలా మంచిది. ఇప్పుడు ఏమంటావు నాన్న? ఒరే పెద్దోడా, చేసేది ఏముందిరా? ఈ టైంలో వెళ్ళటం అంత మంచిది కదంటున్నారుగా. ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపు పొద్దునే లేచి వెళదాంరా. అలాగే నాన్న, పదండి. పదండి పదండి.
రేయ్ వాళ్ళందరూ ఏరిరా తొందరగా రమ్మని చెప్పు. అలాగే అయ్యారు. ఆ. అయ్యగారు ఓసారి అలా చూడండి. అయ్యగారు ఏ ఇంటికైనా లక్ష్మీదేవి కోడలుగా రావాలని కోరుకుంటారు, కానీ ఇక్కడ పక్కాగా ముగ్గురు లక్ష్మీదేవులు ఇంటి కోడలుగా రాబోతున్నారు అయ్యగారు. ఈ విషయంలో అదృష్టవంతులు అయ్యగారు. అవునయ్యగారు. అమ్మాయిలు అబ్బాయిలు అక్కడ నిలబడ్డారే, రండి.